అమరావతి వెలగపూడిలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి గళమెత్తారు. సభలోని 0 అవర్స్ సందర్భంగా మాట్లాడిన ఆమె ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా నిలిచి జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులలో అధిక శాతం మంది అత్యల్ప వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి పెద్ద సవాల్గా మారిందన్నారు. వృత్తిలో స్థిరత్వం లేకపోవడం, నిర్దిష్టమైన పని వేళలు లేకపోవడం వంటి కారణాలతో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డులు, గృహ నిర్మాణ పథకాలు వంటి ప్రోత్సాహకాలు జర్నలిస్టుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పిస్తాయని గళ్ళ మాధవి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అధ్యక్ష, ప్రజాస్వామ్య 4వ స్తంభం సమాజంలో జరిగే అన్యాయాలను, ప్రజా సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు తీసుకెళ్లే కీలక పాత్రను జర్నలిస్టులు పోషిస్తారు. అధ్యక్ష, క్షేత్రస్థాయిలో పనిచేసే మెజారిటీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విలేకరులకు అత్యల్ప వేతనాలు ఉంటాయి. సొంత ఇల్లు కట్టుకోవడం వారికి అతిపెద్ద సవాల్. అధ్యక్ష, వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పనివేళలు ఉండవు. అధ్యక్ష, ప్రభుత్వం నుంచి లభించే హెల్త్ కార్డ్స్, హౌసింగ్ వంటి ప్రోత్సాహకాలు వారి కుటుంబాలకి ప్రాథమిక సామాజిక భద్రతను అందిస్తాయి. అధ్యక్ష, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్ట్ కాలనీలు అనేవి ఉన్నాయి. అధ్యక్ష, ప్రతి రంగం ప్రజల్ని తమ ప్రజలుగా, తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేసే ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఆయన మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జీవో నంబర్ 67 అదేవిధంగా 107 ద్వారా ఈ జర్నలిస్టులకి హౌసింగ్ కల్పించాలి అని చెప్పి జీవోని తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి ఇళ్లు స్థలాలు లేదంటే హౌసింగ్ ఫెసిలిటీని కల్పించాలి అని చెప్పి మీ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మరొక్క అంశం. అధ్యక్ష, ఈరోజు సోషల్ మీడియాలో మహిళల పట్ల అత్యధికంగా అబ్యూజ్ జరుగుతుంది. అధ్యక్ష, దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఈ చట్టసభలో లేదా రానున్న చట్టసభల్లో మనకి అసెంబ్లీ సమావేశాల్లో ఒక లఘు చర్చ కానివ్వండి చేసి ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ఆన్ ఉమెన్ని ఖండిస్తూ కఠినమైన చర్యలు తీసుకునేలాగా మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. చక్కటి సూచన అండి.